అమెరికా తన చేతుల్లోకి వచ్చేసింది. ఆయన ఏది చెప్తే ఇప్పుడు ప్రపంచ పెద్దన్న అదే వినాల్సిన పరిస్థితి. తాజాగా మరో అగ్రదేశమైన యూకేపై కూడా ఆయన కనుపడింది. ఇప్పుడు అక్కడ ఏ ప్రభుత్వం రావాలో తానే డిసైడ్ చేస్తా అని అంటున్నారు. ఇంకేముంది, రాబోయే రోజుల్లో యూరోప్ అంతటికి ఆయన చెప్పిందే వేదమవుతుందేమో. ఈ వ్యక్తి ఎవరో ఇప్పటికే అర్థమై ఉండాలి. ఈ ఇంట్రడక్షన్ అంతా ప్రపంచ కుబేరుడు, ఇటీవల అమెరికా ఎన్నికల్లో చక్రం తిప్పిన ఎలన్ మస్క్ గురించే. సాధారణంగా అగ్ర కుబేరులంటే కింగ్ అని అనుకుంటాం, కానీ ఇక్కడ ఎలన్ మస్క్ కింగ్ కాదు, కింగ్ మేకర్ అవతారం ఎత్తారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఇదే చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో ప్రపంచ పొలిటికల్ మాఫియాను సృష్టించి దానికి మస్క్ డాన్ గా ఆపోతున్నారని కామెంట్లు వస్తున్నాయి. ఎలన్ మస్క్ కొన్ని సంవత్సరాలుగా ప్రపంచానికి అత్యంత అవసరమైన పేరిది. మస్క్ నుండి ఏ మాట వచ్చినా అది ప్రపంచంపై తీవ్రమైన ప్రభావం చూపేది. ఆయన తెచ్చిన టెస్లా కారు నుండి ప్రస్తుత స్టార్ లింక్ వరకు ఎలన్ మస్క్ ప్రతి దేశానికి అవసరమైన అగ్ర బిజినెస్ మ్యాన్. అయితే మస్క్ ప్రభావం ఇటీవల మరింత పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ని దగ్గరుండి గెలిపించిన ఘనత మస్క్కే దక్కింది. కోటాను కోట్లు కుమ్మరించి మరీ అమెరికాలో తాను సపోర్ట్ చేసిన వ్యక్తికి విజయం అందించడంలో మస్క్ సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు మస్క్ ఏది చెబితే అది అమెరికాలో జరిగి తీరుతుందంతే. మరికొన్ని రోజుల్లో అమెరికా సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న డొనాల్డ్ ట్రంప్ కూడా మస్క్ ఏది చెప్పినా చేయడానికి సిద్ధమైనట్లు ఇప్పటికే సూచనలున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి దానికి మస్క్ ను హెడ్ గా చేశారు ట్రంప్. ఇంకేముంది, 4 ఏళ్లలో అమెరికా అధికారాన్ని వెనుకుండి నడిపించేది ఎలన్ మస్కే అని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. అందుకే ఎలన్ నెక్స్ట్ స్టెప్ యూరప్ పై పడింది. మస్క్ చెయ్యేస్తే ఏదైనా ఫిక్స్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు యూకే కూడా మస్క్ చేతుల్లోకి వచ్చేస్తుంది అనుకుంటున్నారంతా. అమెరికాలో తన ప్రతాపం చూపించిన తర్వాత ప్రపంచంలో ఇతర దేశాలపై కన్నేశారు ఎలన్ మస్క్. అందులో భాగంగా ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్స్ పై తన దృష్టిని కేంద్రీకరించారు. డిసెంబర్ 17నే దీనిపై హింట్ ఇచ్చారు మస్క్. ట్రంప్ తర్వాత తన లిస్టులో ఉన్న యూకే నేత నిగెల్ ఫారేజ్ ను కలిశారు. బ్రిటన్ కు సంస్కరణ అవసరమనే ఒక కీలక సమావేశం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. బ్రిటన్ ను సంస్కరించడానికి ఫారేజ్ పార్టీ పూనుకుంది. ఈ క్రమంలోనే మస్క్ తమ పార్టీని వెనుకుండి నడుపుతారంటూ ఫారేజ్ ఇటీవల వెల్లడించారు. ఎక్స్పోస్ట్ లో దీన్ని కన్ఫర్మ్ చేస్తూ తన ఉద్యమంలో మస్క్ సహకారం అందిస్తారని వెల్లడించారు. ఇక ఫారేజ్ ప్రకటనపై స్పందించిన మస్క్ ఖచ్చితంగా అంటూ బదులిచ్చారు. అయితే ఎలన్ మస్క్ నోట్ కేవలం పాపులారిటీ కోసమో బిల్డప్ కోసమో కాదు, ఫారేజ్ గురించి తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో ఎలన్ మస్క్ ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. యూకే మీడియా నివేదికల ప్రకారం ఫారేజ్ కోసం ఎలన్ మస్క్ మిలియన్ల డాలర్లు విరాళం ఇవ్వబోతున్నారనే అంచనా ఉంది. ఈ పరిణామం యూకేలో ప్రస్తుత ప్రభుత్వానికి ఉంచుతుందా, మధ్యలోనే ఉడబీకి ఫారేజ్ చేతికి అందిస్తుందా అనే సందేహాలు పెరిగాయి. నిజానికి అంతర్జాతీయ నాయకులతో మస్క్ ర్యాపో అలాంటిది ఇలాంటిది కాదు. అమెరికాకు బద్ద వ్యతిరేకి అయిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నుండి రష్యా అధ్యక్షుడు పుతిన్ వరకు, మరో కోణంలో కమ్యూనిస్టు దేశాలను కాల్చేయాలనుకునే యూరప్ తదితర అధికారుల వరకు అందరికీ తన అవసరాన్ని ఆవశ్యకం చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ఎలన్ మస్క్. కాబట్టి ఆయన ప్రపంచ నాయకులతో ఎవరిపైనా అభయహస్తముంచితే వాళ్ళు విన్ అయినట్లే అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే బ్రిటన్ లో 6 ఏళ్ల క్రితమే ప్రారంభమైన రిఫార్మ్ యూకే పార్టీని నడుపుతున్న ఫారెజ్ తో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ప్రపంచంలోని చాలా దేశాల్లో మస్క్ కింగ్ మేకర్ గా మారాలనుకుంటున్న విషయాన్ని సుస్పష్టంగా తెలియజేస్తుంది. సాధారణంగా మస్క్ ఏదైనా దేశం వెళ్లినా ఎవరినైనా కలిసినా వ్యాపారం పైన ఎక్కువ దృష్టి పెడతారు. కానీ ఇటీవలి కాలంలో భౌగోళికంగా రాజకీయాలపై తన ప్రభావం ఉండాలని ధోరణిలో మస్క్ వ్యవహరిస్తున్నారు. అందుకే యూకే పార్లమెంట్ సభ్యుడు ఫారెజ్ పక్కనుంటానని హామీ ఇచ్చారు. ఫారెజ్ విషయానికి వస్తే యూకేలోని కన్జర్వేటివ్, లేబర్ పార్టీల రెండింటినీ తీవ్రంగా విమర్శించిన వ్యక్తి. ప్రస్తుతం యూకేలో ఉన్న లేబర్ పార్టీ అధినాయకుడు యూకే ప్రధాని కైర్ స్టార్మర్ పాలనను నిరంకుశ పోలీసు రాజ్యమని కూడా పేర్కొన్నారు. బ్రెగ్జిట్ తర్వాత ఏర్పడిన ఒక చిన్న పార్టీ నాయకుడిగా ఫారెజ్ బలం కేవలం 5 పార్లమెంట్ సభ్యులు, 1 అసెంబ్లీ సభ్యుడు. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా ఫారెజ్ కు మంచి పాపులారిటీ ఉంది. అలాంటి నేతను ఎలన్ మస్క్ ఎన్నుకోవడం యూకేలో రాజకీయాలకు కేంద్రంగా ఫారెజ్ ని మార్చాలని మస్క్ భావిస్తున్నాడని అర్థమవుతుంది. అసలు నిగెల్ ఫారెజ్ కు ఈ ఉద్దేశం ఉందో లేదో తెలియదు. ఆయన మస్క్ ని కలవడానికి కారణం పార్టీకి ఎంతో కొంత ఫండ్ ఇస్తారనే ఆశతోనే.
అయితే దానికి ఒప్పుకుంటూనే మస్క్ మైండ్ లో మరో గేమ్ ప్లాన్ గీసినట్లు అర్థమవుతుంది. యునైటెడ్ కింగ్డమ్ లో తాను అనుకున్న వ్యక్తిని కింగ్ గా మార్చాలనే ఆలోచనలో ఉన్నారనే అనుమానం కలిగిస్తోంది. నిజానికి వీళ్ళిద్దరూ డిసెంబర్ 16న అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం ఇచ్చిన ఫ్లోరిడా క్లబ్ మార్జే లాగోలో కలుసుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. బహుశా అక్కడ జరిగిన డిస్కషన్ ఇప్పుడు రియాలిటీలో కనిపిస్తుందనే కామెంట్లు కూడా వస్తున్నాయి. అయితే వీరిద్దరి బంధం గురించి నిగల్ ఫారెజ్ చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడారు. ది యూకే టెలిగ్రాఫ్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫారెజ్ మాట్లాడుతూ మస్క్ మా వెనుకే ఉన్నాడని, మాకు ఎటువంటి సందేహం లేదు అని చెప్పారు. ఇక ఆర్థిక సహకారం గురించి చర్చలు కొనసాగుతున్నాయంటూ హింట్ ఇచ్చారు. అయితే మస్క్ $100 మిలియన్ వరకు విరాళమిస్తారనే ఊహాగానాల మధ్య ఈ వ్యాఖ్యలు మరింత పొలిటికల్ హీట్ పెంచాయి. ఆ దేశ మీడియా నివేదికల ప్రకారం బ్రిటిష్ రాజకీయ చరిత్రలో ఇది అతిపెద్ద మల్టీ-మిలియన్ పౌండ్ల విరాళమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అతిపెద్ద మొత్తం గురించి ఇద్దరు వ్యక్తులు చర్చించడం కూడా ఇదే మొదటిసారంటూ యూకే మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ పరిణామం తర్వాత ఫారెజ్ అమెరికాలో ట్రంప్ ఎన్నికల విజయం నుండి, పెన్సిల్వేనియాలోని రిపబ్లికన్ గ్రౌండ్ గేమ్ నుండి కూడా చాలా పాఠాలు నేర్చుకున్నట్లు వెల్లడించారు. అయితే ఇక్కడ మస్క్ ఓటర్లకు చట్ట వ్యతిరేకంగా డబ్బు ఆశ చూపారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రిఫార్మ్ యూకే నేత ఫారెజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎలన్ మస్క్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పిన ఫారెన్ యూకే రాజకీయాల గురించి ఎలన్ చాలా శ్రద్ధతో మాట్లాడడం చాలా బాగుందని, ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచానికి మాతృదేశమైన బ్రిటన్ చాలా లోతైన సమస్యల్లో ఉన్నట్లు ఎలన్ భావిస్తున్నాడు అని ఫారెజ్ వ్యాఖ్యానించారు. ఈ మాటలు బట్టి చూసినా ఎలన్ నెక్స్ట్ టార్గెట్ యూకే అన్నది స్పష్టమవుతుంది. అయితే మస్క్ అంతకు మించి అనుకుంటున్నారు ప్రపంచ రాజకీయ నిపుణులు. మస్క్ ఆశయాలు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ కు మించి ఉన్నాయని అనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వ్యాపారం పేరుతో, విధాన చర్చల పేరుతో ప్రపంచ నాయకులను కలుసుకుంటున్న మస్క్ అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి విశ్లేషకులంతా లెక్కలేసుకుంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఎలన్ మస్క్ ఇప్పటివరకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో సహా 13 మంది ప్రపంచ నాయకులను కలుసుకున్నారు. కలిసినప్పుడు ఆ దేశ ఆర్థిక స్థితులు, విధానపరమైన అంశాలు, ఇతర సమస్యలను చర్చించినట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీలకు ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియోల రూపంలో ఎండార్స్మెంట్లు వచ్చాయి. మస్క్ అప్లోడ్ చేసిన ఒక వీడియోలో మిలీ ప్రసంగాన్ని చూడడం సెక్స్ కంటే మెరుగైందంటూ ఆర్జీవీ స్టైల్లో స్ట్రాంగ్ కామెంట్ చేశారు. ఇక మిలే అర్జెంటీనాకు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అర్జెంటీనాకు మంచి కాలం ముందుంది అంటూ మస్క్ ట్వీట్ చేశారు. తర్వాత మస్క్ ప్రెసిడెంట్ జేవియర్ మిలీని కూడా కలిశారు. అయితే ఇది అక్కడితో ఆగలేదు. మిలేకు సంబంధించిన చాలా వీడియోలను మస్క్ సోషల్ మీడియా వేదికలపై షేర్ చేశారు. ఒక రకంగా మిలేని సోషల్ మీడియా హీరోగా మార్చారు. అయితే ఇందులో మస్క్ కి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్లు కొందరు భావిస్తున్నారు. నిజానికి అర్జెంటీనాలో లభించే లిథియం టెస్లాకు వాడే కార్ బ్యాటరీలకు కీలకమైనది. అందులోనూ ఇప్పుడు లిథియం మైనింగ్ కోసం మిలీ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఇంత లోతుగా సోషల్ మీడియాలో చర్చ జరగకపోవడం వల్ల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో మస్క్ జరిపిన సమావేశాలు ఇంటర్నెట్ లో దుమారం సృష్టించాయి. ఇక మస్క్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కూడా మాట్లాడారు. తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, టర్కీ అధ్యక్షుడు రెపెయ్ తయ్యిప్ ఎర్డోయాన్లతో కూడా సమావేశమయ్యారు. అయితే ప్రపంచ నాయకులతో జరిగిన ఈ డిస్కషన్ లో మస్క్ కంపెనీల వ్యాపార అవకాశాల నుండి రాజకీయాల వరకు అనేక అంశాలు ఉన్నాయి అనడంలో సందేహం లేదు. బిజినెస్, ఎనర్జీ, ఎడ్యుకేషన్, పబ్లిక్ మేనేజ్మెంట్ వరకు మస్క్ ప్రపంచ నేతలతో చర్చిస్తున్నారు. ఏది ఏమైనా మస్క్ అభిప్రాయాలు, అతని దార్శనికతకు అనుగుణంగా ప్రస్తుతం ప్రపంచంలోని చాలా మంది నాయకులు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో $400 బిలియన్ నికర విలువతో ప్రపంచంలోని మొట్టమొదటి సంపన్న వ్యక్తి అయిన ఎలన్ మస్క్ ప్రపంచ కింగ్ మేకర్ కాకపోతే ఏమవుతారు?